నరసింహారెడ్డి గారు ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందని చూసినాం. ఇప్పటికీ అల్టిమేట్గా ఆఖరికి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి క్లీనింగ్ చేసి జయంతి వేడుకలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంతకాలం ప్రజల్ని దూరం చేసి అవమానపరిచి ఒక పోరాటం చేసిన తర్వాత ఒక ప్రభుత్వం ఇట్లా వ్యవహరించిందంటే ఎట్లా తీసుకోవాలి దీన్ని? ప్రపంచ మేధావి భారత ప్రజానీకానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అనే ఒక విలువైన అస్త్రాన్ని సామాన్యుల చేతిలో అందించిన మహా గొప్ప మేధావి. ఓటు సమానంగా ఉండాలి, సమాన విలువలు సమాన ఓటు అనే ఒక నినాదాన్ని అసలు భారతదేశంలో మొట్టమొదటిగా రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన వ్యక్తి. ఓటుతోనే దీన్ని మార్చుకోవాలి భవిష్యత్తున చెప్పిన మహా గొప్ప మేధావి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు బీజేపీ వాళ్ళు మిగతా వాళ్ళు ఈ మతతత్వము ఈ మెజార్టీవాదం ఏదైతే చెప్తున్నారో దాన్ని ఆ రోజు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచి మెజార్టీవాదం అనేది భారతదేశంలో సర్వనాశనం చేస్తుంది, మెజార్టీవాదం అనేది శాస్త్రీయమైంది కాదు, అట్లా చేస్తే మైనార్టీలు ఈ దేశంలో కానీ ఈ సమాజంలో కానీ బతకలేరు, మెజార్టీవాదాన్ని తుత్తునీయలు చేసి శాస్త్రీయంగా సైద్ధాంతిక పరంగా మెజార్టీవాదాన్ని బొందబెట్టిన వ్యక్తి అంబేద్కర్ గారని మనం గౌరవించాలి. అక్కడే మనకు ఈ రాష్ట్ర ఏర్పాటుకు మూలం వేసింది ఆర్టికల్ 3 అనేది రాజ్యాంగంలో కేసీఆర్ గారు గుర్తించారు. రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధం లేకుండా రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడైనా కానీ మెజార్టీ వాళ్ళకే ఉంటుంది. ఒక మైనార్టీ వాళ్ళు రాష్ట్రం ఏర్పాటు కోసం కొట్లాడుతూ ఉంటే ఎప్పటికీ జీవితంలో వాళ్ళకు రాష్ట్రం వచ్చే అవకాశం లేదు. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలతోని సంబంధం లేకుండా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసే సరిపోద్దనే ఆర్టికల్ 3 అనేదే ఈ తెలంగాణ రాష్ట్రానికి బాట చూపింది. ఆ బాటలోనే కేసీఆర్ గారు 14 సంవత్సరాల అహింసా పద్ధతిలో గాంధేయ మార్గంలో కొట్లాడి రాష్ట్రాన్ని సాధించారు. మనకు వెలుగు చూపింది కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజానీకానికి వెలుగు చూపింది ఆర్టికల్ 3. గౌరవనీయులు అంబేద్కర్ గారు చేసిన దానివల్ల ఈ రాష్ట్రం సాధించబడ్డది. సాధించుకున్న రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు మళ్ళీ అంబేద్కర్ బాటలోనే వారి యొక్క ఆశయాలను ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో నా రాష్ట్రంలో 85% దళిత మైనార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళ బ్రతుకులు బాగు చేయండి, తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ప్రయోజనం ఏముండదు. రాష్ట్రం ఉద్దేశమే ఇక్కడున్న నిమ్న వర్గాలు పైకి తీసుకురావాలి, వాళ్ళ జీవిత ప్రమాణాలు పెంచాలనేది ధ్యేయంగా వారి పరిపాలన మొత్తం కూడా 9.5 సంవత్సరాల పరిపాలనలో ఎంతో అద్భుతమైన పథకాలు వారు చేసినారు. దాంట్లో అతి ముఖ్యమైనది మనం చెప్పుకోవాల్సింది దళిత బంధు కావచ్చు. దళిత కుటుంబాలకు ఒక్క పైసా వాళ్ళు ఇవ్వకుండా, లోను రూపంలో కాకుండా, అప్పు చెల్లించేది లేకుండా ఒక కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి వారు ఏదో ఒక వ్యాపారం వారికి చేయగలిగిన వ్యాపారం చేసుకొని తరతరాలుగా వస్తున్న దాన్ని బానిసత్వాన్ని నుంచి బయటపడేసి అంబేద్కర్ ఒకనాడు అస్పృశ్యత కోసం ఎట్లా కొట్లాడిండో ఇవాళ సమాజంలో ఉన్న ఆర్థిక అంతరాల నుంచి దళితుల్ని బయటపడేయాలంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం నడుము కట్టి బిగించాలని ముందుకొచ్చి అనేక పథకాలు చేసినారు. అంబేద్కర్ గారిని కూడా సమున్నతంగా భారతదేశంలో ఎవ్వరు గౌరవించలేనంత అత్యున్నతమైన 125 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ పెట్టి హైదరాబాద్కే తలమానికంగా దేశంలోనే అంబేద్కర్ గారి ఎత్తైన విగ్రహాన్ని కేసీఆర్ గారు ఇక్కడ ప్రారంభం చేసినారు. మరి ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డి వచ్చిన 16 నెలల నుంచి దానికి తాళం వేసి అంటే అసలు అంబేద్కర్ పట్ల ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఇంకా మూర్ఖుడు వీడు. ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డికి అసలు అంబేద్కర్ గురించి తెలియదు. ఒక భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చి ఆ భూస్వామ్య వ్యవస్థ నుంచి కూడా రాలేకన్నా ఫ్యూడల్ మనస్తత్వం అట్లా ఉంది. అంటే ఒకప్పుడు వీడియోలు కూడా ఆయన పెట్టినాయి, ఇట్లా దళితులు మా ఇంటి నుంచి పోతే చెప్పులు పట్టుకొని పోయేది, కండవాళ్ళు కింది దించిపోయేది, ఇవన్నీ మాటలు వింటుంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎట్లాగూ చేయవు, ఎందుకంటే నీకు ఆ విజన్ లేదు, నీకు సంబంధించిన అది అట్లాంటి స్ఫూర్తి కానీ సమాజం పట్ల అవగాహన కానీ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలకే ఏదో అట్లా వచ్చేసినావు, ముఖ్యమంత్రి అయిపోయినావు. కానీ ఒక సిద్ధాంతము అంబేద్కర్ అంటే ఎవరో అసలు తెలుసా రేవంత్ రెడ్డికి అనేది నాకైతే వెరీ మచ్ డౌట్. ఇవాళ కనుక సడన్గా మైక్ పెట్టి ఇవాళ జయంత వర్ధంత అంటే కూడా చెప్పగలుగుతాడంటే మాత్రం నాకైతే చాలా సందేహం. నాకు అపరిపక్వమైన జ్ఞానము, అసలు అంబేద్కర్ గురించి తెలియదు.